ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని గనక మనం గమనించినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానం మనం ముందు చెప్పుకుంటున్నాము. అదేవిధంగా దాంతోపాటుగా మీకు ఇంకా అవకాశం ఉన్నట్లయితే, అలాగే ఆసక్తి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున మీరు గోవిందనామాలు, అలాగే విష్ణుమూర్తికి సంబంధించినవి, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావళి లాంటివి వినడం అనేది కూడా చాలా చాలా చక్కటి ఫలితం ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అవకాశం ఉన్నట్లయితే విష్ణువుని మందిరాలకు వెళ్ళడం కానీ, విష్ణు యొక్క సంకీర్తనలు, అలాగే ఏదైనా సరే విష్ణుమూర్తి కావచ్చు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, ఏదైనా సరే అది చేసుకోవడం అనేది, అలాగే దీపారాధన చేసుకోగలిగిన అష్టోత్తర శతనామావళి పూజా విధానాలు ఏది చేసుకున్నా కూడా అది చాలా వరకు మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆ విధానాల్లో మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది.